ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి తీసుకున్న దరఖాస్తులను శుక్రవారం రేగొండ మండల కేంద్రంలో సరిచేస్తున్నట్లు మండల స్పెషల్ ఆఫీసర్ సామేల్ తెలిపారు. ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాల మేరకు రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం 6 గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లను అధికారులు సరిచేశారు. ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో రేగొండ ఎంపీడీఓ సురేందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేగొండ మండల స్పెషల్ ఆఫీసర్ సామేల్ మాట్లాడారు. నా పేరు సామ్యాల్. నేను రేగొండ మండల స్పెషల్ ఆఫీసర్ని. అదేవిధంగా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లలో నాకు రేగొండ మండలం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా టోటల్ మన ప్రజాపాలన వచ్చినటువంటి మండలానికి వచ్చినటువంటి అప్లికేషన్స్ 2,21,033 అప్లికేషన్లు మనము వివిధ గ్రామాల నుంచి తీసుకోవడం జరిగింది. ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లు దాంట్లో గవర్నమెంట్ కొన్ని అప్లికేషన్స్ సరి చేసి ఉండగా అట్లా మా మండలానికి 7,916 అప్లికేషన్స్ మిస్ మ్యాచ్ అప్లికేషన్స్ రావడం జరిగింది. టోటల్ మిస్ మ్యాచ్ అప్లికేషన్స్ అన్ని జీపీలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి మొత్తం 85 మంది అధికారులతో మళ్ళీ సర్వే చేయించడం జరిగింది. ఇల్లు తిరిగి వాళ్ళ గ్యాస్ కనెక్షన్స్ తీసుకొని గ్యాస్ కనెక్షన్ నెంబర్ కరెక్ట్గా వేయడం, జిరాక్స్ తీసుకొని మేము సర్వే చేయడం జరిగింది. అందులో 4,713 మంది అదర్ దెన్ అప్లికేట్స్ అంటే అప్లికెంట్స్ మేము ఉండి అప్లికెంట్ కాకుండా ఆ రేషన్ కార్డులోనే ఇంకా వేరే మెంబర్ మీద ఉన్నటువంటి 4,713 ఉన్నాయి. 341 మంది మాత్రం నో గ్యాస్ కనెక్షన్స్, అవి కూడా ఎంట్రీ చేయడం జరిగింది. తర్వాత 2,862 అప్లికేషన్స్ కన్జ్యూమర్ నెంబర్ బదులు కస్టమర్ నెంబర్ పడడం వల్ల వాటిని కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నాము.